అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రోజుకో మోసం, పూటకో అబద్ధం అనే విధంగా రాష్ట్రంలో వైసీపీ పాలన. అందరికీ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన నారా లోకేష్. విద్యపై చేస్తున్నది ఖర్చు కాదు, భవిష్యత్తు తరాల పురోగతికి పెట్టిన పెట్టుబడి. విద్యాభివృద్ధికి 73,000 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. అఖిల విద్యా వరదాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సరస్వతీదేవి. రేపు వసంత పంచమి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలు పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంకారాంలో వైఎస్ఆర్ పార్టీపై పదునైన వ్యాఖ్యలు చేశారు. రోజుకో మోసం, పూటకో అబద్ధం అనే విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఎన్నో తీయని మాటలు చెప్పి జగన్ చెప్పారని, అధికారంలోకి రాగానే ఆ మాటలన్నీ మర్చిపోయారని అన్నారు. ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఇన్నాళ్ళు తీయకుండా ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అమల్లోకి రాగానే ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని, 2 నెలలు ఓపిక పడితే తమ ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ అని సంబోధిస్తున్నారని, ఆ మాటలు నమ్మితే చాలా ప్రమాదం అని అన్నారు. పొరపాటున జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డనే కదా అని చెప్పి మీ భూమిని తీసుకోగలరు, జాగ్రత్త అని హెచ్చరించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాత్ర 2 అనే పేరుతో సినిమా వైఎస్ఆర్ పార్టీ అంతిమయాత్రంగా మారిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన నిర్మాణాలకు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకుందని ఆక్షేపించారు. మా నమ్మకం నువ్వే అని జగన్మోహన్ రెడ్డి బోర్డులు పెట్టుకున్నారని, సొంత తల్లి ఆయన చెప్పుడు మాటకు రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి టేబుల్ కింద 2 బటన్లు ఉంటాయని, అందులో బ్లూ బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాలో 10 రూపాయలు పడతాయని, రెడ్ బటన్ నొక్కితే 100 రూపాయలు పోతాయి అన్నారు. వైఎస్ఆర్ పార్టీ మరోసారి అధికారంలో వస్తే ప్రజలు పీల్చే గాలికి కూడా పన్ను వసూలు చేస్తారని హెచ్చరించారు. కరెక్ట్గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్ గెలవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 4 సంవత్సరాలు 10 నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈరోజు విడుదల చేశారు. ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే నిరుద్యోగ యువకులందరినీ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరు అధైర్యపడద్దండి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుగు తినే పరిస్థితి వచ్చింది. ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్కి రంగులు బొమ్మలంటే బాగా ఇష్టం. మనం కట్టినెలికి రంగులేసి ఆయన కట్టినట్టు చెప్తాడు.
మనం పెట్టిన అన్న క్యాంటీన్కి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేసామని చంకలు గుద్దుకుంటాడు. ఇంతేకాదు, ఇప్పుడు మనం భూమి కొనినా లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాల పైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ అంటాడు. అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని నీ మీ బిడ్డని అంటాడు. దయచేసి పొరపాటునది నమ్మద్దండి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డను కదా, మీ భూములు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. విద్యపై ఖర్చు పెట్టే ప్రతి పైసా భవిష్యత్తు తరానికి పెట్టుబడిగా తమ ప్రభుత్వం భావిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో రికార్డు స్థాయిలో సుమారు 73,000 కోట్లను ఖర్చు చేశామని, అది విద్య కోసం తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అని అన్నారు. స్థానిక జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. సుమారు 3.25 కోట్లతో నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని, ఒక్కొక్కటి 1.25 కోట్లతో నిర్మించిన సివిల్ మెటలర్జీ ల్యాబొరేటరీ భవనాలను ప్రారంభించారు. సుమారు 3.80 కోట్లతో నిర్మించనున్న వైస్ ఛాన్సలర్ లాంజ్కు శంకుస్థాపన చేశారు. కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సైనికుల్లా తయారు చేయడానికి లోకేష్ అన్న శంఖారావం పూరించారు అని పాతిపట్నం సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం తెలుగు తమ్ముళ్ల ఉత్సాహాన్ని రేపింది. రేపు జరగబోయే ఎన్నికల రాష్ట్రానికి ముఖ్యమైన ఎన్నికలని, 2019లో జగన్ను ఎన్నుకొని పెద్ద తప్పు చేశామని, ప్రజలంతా అరాచక ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భవిష్యత్తులో అవినీతి పరులకు చోటు లేకుండా చేయాలని, టీడీపీ జనసేన కూటమిని ఘన విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మనం అనుభవించాం 4.5 సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం. ఇంకా సహించే ఓపిక మీ అందరికీ కూడా ఉందా అని అడుగుతున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను. లేదు, తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది. తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ ఆవిర్భావం నుండి జిల్లాలో పార్టీ జెండా మోపిన అవనాపు కుటుంబం నుండి అవనాపు విజయ్, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన పిల్లా విజయ్ కుమార్, గాడు అప్పారావులు వైసీపీకి గుడ్ బై చెప్పి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒక పక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయదుందుబి మోగించడానికి ప్రచారాలను ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం, జనసేన పార్టీలు ముమ్మరం చేశాయి. జిల్లా కేంద్రంలోని విజయనగరం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశానికి కంచు కోటగా ఉండేది. తెలుగుదేశం కంచు కోటకు బీటలు వారేలా స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తన ప్రాబల్యాన్ని చాటారు. ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యే అయ్యారు. మరొకసారి 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మిగతా అసెంబ్లీ అన్ని ఎన్నికలలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 7 సార్లు ఎమ్మెల్యేగా పూసుపాటి అశోక్ గజపతి రాజు విజయనగరం నియోజకవర్గంలో గెలుపొందారు. 2014వ సంవత్సరంలో మీసాల గీత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
ఇక ఈ ఏడాది జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇరు పార్టీల నేతలు వారి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో విజయనగరం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు. కొందరు వైసీపీ నేతలు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి వ్యతిరేక వర్గంగా ఉన్నవారు బీసీ నినాదాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్లారు. పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు పసుపు కొండువ వేసుకోనున్నారు. వీరి ముగ్గురికి వైఎస్ఆర్ పార్టీలో సముచితమైన స్థానం లేకపోవడంతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారు. వైసీపీ కండువాను భుజంపై వేసుకున్న మొట్టమొదటి వ్యక్తి అవనాపు విజయ్. వైసీపీ యువజన విభాగం నాయకుడిగా తప్పించి ఎలాంటి అవకాశాలు ఆ పార్టీ ఇవ్వకపోవడంతో విజయ్ నిరాశకు గురయ్యారు. ఇక కోలగట్ల వ్యతిరేకంగా ఉన్న వర్గంలో ప్రధానంగా అవనాపు విజయ్ ఉన్నారని ముద్ర కూడా వేయడంతో ఇక ప్రత్యక్షంగానే కోలగట్లకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఇక పిల్ల విజయ్ కుమార్ విషయానికి వస్తే విజయనగరం మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ గాను కాంగ్రెస్ పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆయన సతీమణి పిల్ల వినాయకమ్మ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరి పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. ఈయనకు కూడా వైసీపీ పార్టీ సముచితమైన స్థానం కల్పించకపోవడంతో కొన్నాళ్లు కోలగట్లకు వ్యతిరేకంగానే కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడే బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఇక గాడు అప్పారావు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా పనిచేశారు. ఈయనకి తన వార్డులో మంచి పేరు ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అప్పారావు ఎప్పుడూ ముందుంటారు. అప్పారావు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు. వైసీపీ పార్టీ కోసం కూడా ఈయన శ్రమించారు. అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్తో కలిసి గాడు అప్పారావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం పెట్టేశారు. గత ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గంలో తక్కువ మెజార్టీతో గెలుపొందిన కోలగట్లపై ఈ ముగ్గురు టీడీపీలోకి వెళ్లడంతో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ ముగ్గురు నేతల ప్రభావం వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో వేచి జేఎన్టీయూలో పలు కార్యక్రమాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో విద్యా విశ్వవిద్యాలయ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మన విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ట్యాబ్ల పంపిణీ, సిబిఎస్ సిలబస్, ఐబీఎం ఒప్పందంతో తదితర కార్యక్రమాలను వివరించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదని, రాష్ట్రంలోనే ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రపంచంలో పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకొని ఎడెక్స్ కార్యక్రమం ద్వారా సుమారు 2000 ఆన్లైన్ కోర్సులను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోర్సు ఫీజులు సైతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. Boys are there. I think we have to work out for one more hostel for boys so that we can fulfill the all people can be accommodated, sir. And as this university is only 2 years old, but with the support of our education minister from 2007, you can say that the college first 2007. This Vijayanagaram K College of Engineering, Vijayanagaram, was started earlier about a month ago. So we are glad to know that JNTU Vijayanagaram, after being dealing from Kakinada and declared as a separate university in 2022, is taking up all kinds of works to improve infrastructure facilities available for students, especially who are coming here to study in these institutions from all the North Coastal districts. I am also glad to announce that though we don't interact with higher education institutions on a regular basis, but we have actively involved with all the universities and higher education institutions, especially in providing community service workshops and also internships, where I'm pretty sure all of you who have taken part in the previous years have found it useful and have found ఫీజు కట్టాలో అవన్నీ కూడా గవర్నమెంటే పే చేస్తారు. ఏ స్టూడెంట్ కూడా ఎవరు కూడా ఒక పై కూడా మేము ఎక్కలేదు. దాంతోపాటు మేము వెళ్ళి ఏ యూఎస్ఏ లండన్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు.
అక్కడికి వెళ్ళి చదువుకోవడం కంటే ఇండియాలో ఉండి ఇక్కడే మీ విజయనగరంలో ఉండి మీరు వచ్చి ఆ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని రేపు 16వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఆ తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్తో అంతర్తో మీరు కోఆర్డినేట్ చేసుకొని స్టూడెంట్స్ అందరికీ కూడా దయచేసి ఎడ్యుకేట్ చేయండి. అది చాలా అవసరం. అదే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి మా ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి. నేను ఎందుకు చెప్తానంటే ఏదో యూనివర్సిటీ స్థాపించాం, మా గొప్పగా మాకు పేరు వస్తుంది, ఇన్ని నెంబరు పెట్టామని నెంబర్కి ఏం కాదు. ఇక్కడ కావాల్సింది అక్కడ యూనివర్సిటీ వచ్చిన తర్వాత కాలేజీ పెట్టిన తర్వాత అక్కడ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో పాటు కోర్సెస్ కూడా ఇంప్రూవ్ చేసుకెళ్ళాలి. ఇప్పుడు ఈసీ గారు మాట్లాడుతూ చెప్పాడు 1656 కదా చెప్పారు. స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఉంది, 7 కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. అలాగే పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయని చెప్పారు. వీళ్ళందరికీ కావాల్సిన అకామిడేషన్ ఉందా లేదా ఫస్ట్, దానికి తగ్గట్టు మన ఫ్యాకల్టీ ఉందా లేదా అనేది నెక్స్ట్. జగన్ అర్జునుడు అభిమన్యుడు కాదు, సైకో భస్మాసురుడు సద్దాం హుస్సేన్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాలకొండలో జరిగిన శంకారావం సభలో తెలుగు తమ్ములలో తన ప్రసంగంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపారు. సర్వేరాలపై జగన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు విజనరీ, జగన్ రెడ్డి ప్రిజనరీ అని పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన చేసిన మంచి పనులు రోజుకోటి బయటకు వచ్చాయని, జగన్ జైలు లోపలుంటే ఆయన చేసిన కుంభకోణాలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. కానీ బల్ల కింద కూడా ఒక బటన్ ఉంటుంది, అది ఎర్ర బటన్ అండి. మనందరి కంపెనీ బటన్ బులుగు బటన్. ఆ బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా రేపో మాపో ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడండి, ఒక గొట్టం పట్టుకుని వస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు. ఎవరు ఊదదు. పొరపాటున ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, కొత్తగా స్పెషల్ స్టేటస్, వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, మనం ప్రజల్లోకి వెళ్ళాలా, సంక్షేమం గురించి చర్చించాలా. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. రైతులకి హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకి ఆనాడు అందించారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్నగారి తర్వాత బాబు గారు ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయని పలువురు యువత అభిలాషించారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫస్ట్ ఓవర్ ఫర్ సిబిఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు ఆ హామీని మరిచారని ఆరోపించారు. ఉద్యోగం లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లో కూడా చాలా తక్కువ మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. మొదటి ఓటును తెలుగుదేశం పార్టీకి వేస్తామన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పొగిరి పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల యువత ఎందరో పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగాలు లేక చాలా పెడదారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసినప్పుడు మనకి ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తెప్పించారు. దానివల్ల యువత ఎంతో ఉపాధిని కల్పించారు. అందుకనే నా ఫస్ట్ ఓట్ నేను చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగాలి అన్న, యువత సరైన దారిలో నడిచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అన్న మన చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. సో మై ఫస్ట్ ఓట్ గోస్ టు సిబిఎన్ సార్. అండ్ ఎందుకంటే మన ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన చంద్రబాబు గారు చాలా ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒక్క ఐటీ కంపెనీస్ కూడా రాలేదు. అండ్ ఉన్న కంపెనీస్ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి. అదే నేను యాజ్ ఎ స్టూడెంట్గా నేను రివీల్ అయ్యే టైంకి నాకు ఏదైనా ఉపాధి కావాలంటే ఏదైనా జాబ్ చేసుకోవాలి. సో చంద్రబాబు గారికి నా ఫస్ట్ ఓటు వేసి ఉపయోగించుకొని వల్ల మళ్ళీ కొత్తగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారన్న నమ్మకం నాకు ఉంది. సో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో పైడితల్లి అమ్మవారు ఆలయ పునఃప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు దంపతులు, ఆ గ్రామ సర్పంచ్ కర్రోతు వెంకటరమణ దంపతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు అవనాపు గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీని వీడేందుకు ఏర్పడిన పరిస్థితులను వెల్లడించారు. ఈ సందర్భంగా అవనాపు విజయ్ మాట్లాడుతూ, పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని సమయంలో తమ తండ్రి అవనాపు సూరిబాబు జగన్ వెనుక అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎంతో కృషి చేశామని, తనకు గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీలో ఉంటున్న పార్టీ కార్యక్రమాలకు తమకు ఆహ్వానం ఇవ్వకుండా ప్రతిసారి అవమానపరుస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థల్లో ఎన్నికల్లో తమకు ఏదైనా సీట్లు ఇవ్వమన్నా ఇవ్వకుండా కించపరిచేలా వ్యవహరించారన్నారు. ఈ నేపథ్యంలో సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా పార్టీ అధ్యక్షుడికి తమ రాజీనామా లేఖలను అందజేశామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కౌన్సిలర్ గాడు అప్పారావు, ఎర్ర ప్రసాద్, చంటితో పాటు భారీగా అనుచరులు తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయాలి ఆలోచన తపంతోనే ఈ రోజు వరకు పనిచేసాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మమ్మల్ని గుర్తించకపోవడం, అదేవిధంగా ఇక్కడ జిల్లా పెద్దలు కానీ అట్లా సుబ్బారెడ్డి గారికి కూడా అనేక పర్యాలు కలిసి, సార్ మాకు ఏదో గుర్తించండి, మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ శాసనసభ్యులు మమ్మల్ని దూరం పెడుతున్నారు, మమ్మల్ని కావాలనే మాకు అరాచకాలు చాలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. అందుకని కారణంగా మరి ఇక్కడ గౌరవం లేని చోట మనం ఉండడం దండగా అని చెప్పేసి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరదామని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేసి మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ అతను ఆదుకుంటావు. ఇటువంటి వ్యక్తివి నువ్వు రాజకీయాల్లో క్షాణించాలంటే ఇవాళ మనకి ఈ పార్టీకి రాజీనామా చేసేయాలి. ఈ పార్టీలో మటుకు మనకు గౌరవం లేదు. ఆ పార్టీ దుస్థితి అలాగుంది. పార్టీ కిందనున్నోడు చేయలేనిపోయినప్పుడు పార్టీ అయినా వచ్చి చక్కదిద్దాలి. ఇవాళ మీ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? ఎలక్షన్లో తిరగడమా, మీ ఉద్యమాలు చేయడమా? ప్రత్యేక హోదా అన్నారు, ఉద్యమం చేసాం, ధర్నాలు చేసాం, తెల్లవారు 4 గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాం. యువత మీటింగ్లు అన్నారు, యువత మీటింగ్కి మన పూల్బాగ్లో మొత్తం ఆర్గనైజ్ చేసాం. ఏ కార్యక్రమం చేసినా మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళం. అటువంటి మమ్మల్ని దూరం పెట్టడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి నియంతని కంట్రోల్ చేయలేని దుస్థితిలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని మేము మా అనుచరుగా మన గాడప్పారావు నుంచి, చంటావు నుంచి, శ్రీరావు గారు నుండి ఇక్కడున్న చాలామంది, అలాగే
మైనార్టీ కులాల నుంచి డి కులాల నుంచి మన హరిజన గిరిజనుల నుంచి కూడాను మన పంతులు గారు కానివ్వండి, అలుగోలు ఈశ్వరరావు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మేము వస్తున్నది ఇది కనబడుతుంది కొంతే, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా బోల్డ్ అంత ఉంది. చాలామంది ఇవాళ లైవ్ కార్పొరేటర్లు మమ్మల్ని ట్రై చేస్తారు. బాబోయ్ నీ ఎంతతో మేము భరించలేకపోతున్నాం, ఈ అవమానాలు మేము పడలేకపోతున్నాం, పదవి లేకపోయినా పర్వాలేదు కానీ పరువు ముఖ్యమైన ఒక ఆలోచనతో మాతో టచ్లో ఉన్నారు. తప్పనిసరిగా అందరినీ కలుపుకొని వెళ్ళి ముఖ్యంగా ఈ విజయనగరం పట్టణానికి, ఈ విజయనగరం నియోజకవర్గానికి ఈ శాసనసభ్యుడి ద్వారా పట్టిన గ్రహణాన్ని, శాసనసభ్యుడి ద్వారా జరుగుతున్న అరాచకాల్ని అరికట్టే ఉద్దేశంతోనే మేము ఈ పార్టీకి ఇవాళ రాజీనామా చేస్తూ రాజీనామా లేఖలు పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి వర్యులు సుబ్బారెడ్డి గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి. సర్వత్రా వ్యాపించిన శక్తితత్వానికి సరస్వతి అని పేరు. సమస్త సృష్టిలో తేజరిల్లే జీవకళికి ప్రతిరూపంగా దేవి భాగవతం దర్శించింది. మాఘశుద్ధ పంచమి నాడు అఖిల విద్యా వరదాయినిగా, జ్ఞానవల్లి సముల్లాసినిగా సరస్వతి అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం ప్రస్తావించింది. సాక్షాత్తు పరాశక్తియే సకల విద్యా స్వరూపిణిగా సరస్వతిగా ఆవిర్భవించిన శుభదినం శ్రీ పంచమి. రేపు వసంత పంచమి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విద్య, వాక్కు, బుద్ధి, మేధ, ధారణ, శ్రద్ధ, ప్రతిభ, స్ఫురణ వంటి మనోమయమైన అంశాలన్నీ విద్యాపరంగా కీలకమైనవి. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యకు అధినేత్రి సరస్వతి. జ్ఞానయుతమైన విద్యల సమాహార రూపమే సరస్వతి అని వేదం ప్రతిపాదించింది. సర్వత్రా వ్యాపించిన శక్తితత్వానికి సరస్వతి అని పేరు. సమస్త సృష్టిలో తేజరిల్లే జీవకళిక ప్రతిరూపంగా సరస్వతిని దేవీ భాగవతం దర్శించింది. మాఘశుద్ధ పంచమి నాడు అఖిల విద్యా వరదాయనిగా, జ్ఞానవల్లి సముల్లాసనిగా సరస్వతి అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం ప్రస్తావించింది. సాక్షాత్తు పరాశక్తియే సకల విద్యారూపిణి సరస్వతిగా ఆవిర్భవించిన శుభదినం. ఈ వసంత పంచమి తిథి అత్యంత మహిమాన్వితమైనదిగా దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి పేర్కొన్నాయి. మాఘశుద్ధ పంచమి నాడు విశ్వమంతా మానవులు, దానవులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఒకప్పుడు ఈ భూమి మీద మానవుడికి మాటలు లేవు, సైగలతోనే జగత్తంతా నడిచేదట. అప్పుడు దేవతలంతా కలిసి వాగ్దేవిని సృష్టించారు. ఆ తల్లి గోలోకంలోని శ్రీకృష్ణ పరమాత్మను ఆవహించి ఆ శరీరం నుండి బయటకు వచ్చిందట. ఆమె ఆవిర్భవించిన పర్వదినమే సరస్వతి జయంతి, శ్రీ పంచమి. బ్రహ్మ సృష్టిని ప్రారంభించాక సరస్వతిని కూడా సృష్టించాడని, అది ఆ రోజునే జరిగింది కాబట్టి ఆ శుభదినాన్ని వసంత పంచమి అంటారని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీదేవి జన్మించింది కాబట్టే ఆ రోజున చాలామంది పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. ఆ విధంగా అదే రోజు విద్యాభ్యాసం చేయిస్తే ఉన్నత చదువులతో పాటు వాళ్లకు వివేకము, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. సాధారణంగా వసంత ఋతువు చైత్రమాసం నుంచి మొదలవుతుంది. ఆ వసంత శోభ మాఘమాసం నుంచి వస్తుందనే ఉద్దేశంతోనే సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమిని కూడా పిలుస్తారని మరికొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున విద్యాప్రదాయనైన జగన్మాతను ఆరాధిస్తే జీవితం వసంత ఋతువులా శోభాయమానంగా మారుతుందనే ఆలోచనతో వసంత పంచమని పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. సరస్వతీదేవిని వేదమాత, భారతి, వాగేశ్వరి, శారద వంటి పేర్లతో అభివర్ణిస్తారు. దుర్గా, లక్ష్మితో పోలిస్తే సరస్వతి పరమ సాత్విక మూర్తి. అందుకే అమ్మను అహింస అధినాయకని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. అమ్మ ధవళ వర్ణ వస్త్రధారిణి అయి పద్మం పైన ఆసీనురాలై మందస్మిత వదనంతో కాంతులీనుతూ జ్ఞానభిక్షను ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. పల్లంట్ల వెంకటరామారావు చేపడుతున్న ఉత్తరాంధ్ర తెలగ జాతి ఆత్మగౌరవ యాత్ర ఈరోజు విజయనగరం చేరుకుంది. ఇచ్చాపురం నుంచి పాయకారావుపేట వరకు తెలగాలను బీసీలోకి చేర్చాలనే డిమాండ్తో పీవీఆర్ చేపట్టిన యాత్ర కోట జంక్షన్ చేరుకోవడంతో భారీ గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా కోట జంక్షన్ వద్ద చేపట్టిన సభలో ఆయన తెలగ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలగాలు బీసీలో తొలగించిన నాటి నుంచి అన్ని విధాల అన్యాయానికి గురయ్యామని అన్నారు. తాము చేపడుతున్న ఈ యాత్రకు పలు రాజకీయ పార్టీలు తమ మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు.
పాయకారావుపేటలో యాత్ర ముగిసిన అనంతరం పుష్పట్రేగలో తెలగ జాతి ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. తమ జాతి భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను బీసీలోకి ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని అన్నారు. సమావేశం అనంతరం పాదయాత్ర కొనసాగించారు. ఓసీ వద్దు బీసీ ముద్దు అని నినదిస్తూ పీవీఆర్ యాత్రకు పలువురు సంఘీభావం తెలిపారు. మనకి సుమారు ఉత్తరాంధ్రలో 3 లక్షల మంది సభ జరగాలి. ప్రతి ఒక్క తెలగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్క ఆడ మగ చిన్న పెద్ద తల్లి పిల్ల గుడ్డు గోడు అందరూ కూడా ఈ సభకు హాజరని చెప్పి సభకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన తాలూకు బలాన్ని నిరూపించాలి, మనం ఏంటో చూపించాలి. అంటే ఆ సభ పూర్తిగా జనసందం కావాలి. అప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి ఏంటంటే వీరికి గెలిచే సంఖ్య లేకపోయినా ఊరింటి సంఖ్య ఉందని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు తెలియజేయాలి మనం. అందువల్ల సోదరం తెలియజేస్తుంటే ఇది మనకి ఆఖరి అస్త్రం. మన దగ్గర అస్త్రాలు లేవు, గురు చేసి కొట్టాలి. పక్క నుంచి పుళ్ళు వచ్చినా శివాలు వచ్చినా చివరికి గొంట లెక్కలు కూడా వస్తాయి. వీటిని మనం పట్టించుకోకూడదు. మన జాతి భావమే ముఖ్యం. మన జాతి పిల్లల తాలూకా భవిష్యత్తు మన ముఖ్యం. మనకి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మన సోదరులందరూ కూడా ఏకమై ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రపంచంగా మారింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు పైడితల్లి అమ్మవారు దర్శనమిచ్చారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేశారు. మాఘ మంగళవారం కాబట్టి అమ్మవారు ఉదయాన్నే పంచామృతశాఖంతో అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత శ్రీచక్ర పూజ చేసి తర్వాత అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరణ చేసి భక్తులు కూడా ఉదయం నుండి 6 గంటల నుండే అమ్మవారు దర్శనానికి క్యూ లైన్లో నిండి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే మాఘ మంగళవారం నాడు శుభం కలుగుతుందని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ కలిగి ఈ మాఘ ఆదివారాలు మాఘ మంగళవారాలు అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి యొక్క శుభ కలిగి మన ఇంటి సౌభాగ్యం కలిగించి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తారు. జాతీయ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరోజినీ నాయుడుపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత జాతీయ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా చరిత్రలో నిలిచిపోయిన మహిళా శిరోమణి సరోజినీ నాయుడు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వీర వనిత సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన పండిత బెంగాలీ బ్రాహ్మణ వంశంలో హైదరాబాద్లో జన్మించారు. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి వరద సుందరీదేవి. ఆమె స్వగ్రామం తూర్పు బెంగాల్లోని బ్రహ్మనగరం. ఉద్యోగ నిమిత్తం తండ్రి 1878లో హైదరాబాద్ తరలివచ్చారు. తండ్రి స్థానిక నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఆ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ఆ కళాశాలలో తొలి డాక్టరేట్ పట్టా పొందిన భారతీయ ప్రొఫెసర్ అఘోరనాథ్. తండ్రికి తగ్గ తనయురాలుగా పేరు సంపాదించిన సరోజిని 12 ఏళ్ల వయసులో మద్రాస్ ప్రెసిడెంటీ కళాశాల నుంచి ప్రథమ శ్రేణిలో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యారు. ఆ వయసులోనే ఆల్జీబ్రాపై పద్యాలు కూడా రాశారు. 13 ఏళ్ల వయసులో లేడీ ఆఫ్ ద లేక్ అనే 1300 లైన్ల పద్యాన్ని రాసింది. 1895లో ఉన్నత విద్య కోసం నిజాం ప్రభుత్వం వారి స్కాలర్షిప్తో లండన్లోని కింగ్స్ కాలేజీకి వెళ్లారు. తర్వాత కేంబ్రిడ్జ్లోని గిర్టన్ మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ ఇంగ్లీషు రచయితలు షెల్లీ, బైరన్, వేల్స్ తదితరుల ప్రభావం ఆమె కవిత్వంపై పడింది. ఆమె కవితలు 4 సంపుటలుగా వెలువడ్డాయి. 1909లో 40 పద్యాలతో ద గోల్డెన్ థ్రెషోల్డ్, 1912లో 46 పద్యాలతో ది బర్డ్ ఆఫ్ టైమ్, 1917లో 61 పద్యాలతో ది బ్రోకెన్ వింగ్,
1928లో ది షట్రడ్ ఫ్లూట్, 1961లో 37 పద్యాలతో ద ఫెదర్ ఆఫ్ డాన్, ద గిఫ్ట్ ఆఫ్ ఇండియా సంకలనాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఆమె నివాసానికి గోల్డెన్ థ్రెషోల్డ్ అని పేరు పెట్టుకున్నారు. సరోజిని ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం చేసే రోజులలో డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడిని ప్రేమించి మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1898లో తల్లిదండ్రులను ఒప్పించి కందుకూరి వీరేశలింగం పంతులు గారి చేతుల మీదుగా కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల సంతానం జయసూర్య, పద్మజ, రణధీర, లీలామణి. పద్మజ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. 1905లో జరిగిన విభజన ఉద్యమంలో ఆమె తొలిసారిగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1916లో కలకత్తాలో గోపాలకృష్ణ గోఖలేతో జరిగిన పరిచయం వలన మహమ్మద్ అలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అని బీసెంట్, రామస్వామి అయ్యర్ల సరసన స్వాతంత్ర సమరంలో పాల్గొనే అవకాశాన్ని పొందారు. హోం రూల్ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ నేతలకు జలియన్ వాలాబాగ్ ఘాతుకాలను తెలియజెప్పారు. 1919లో హోం రూల్ ఉద్యమానికి సంబంధించి భారతీయ రాయబారిగా ఇంగ్లాండ్ వెళ్లారు. తర్వాత గాంధీజీ ఆమెను అమెరికా పంపించారు. 1924లో ఆఫ్రికాలోను, 1928లో అమెరికాలోను విస్తృతంగా పర్యటించారు. 1925లో కాన్పూర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి భారత జాతీయ కాంగ్రెస్కు తొలి అధ్యక్షత వహించిన మహిళగా చరిత్రకెక్కారు. దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో గాంధీజీతో పాల్గొని ఏర్పేడులో జైలు శిక్ష అనుభవించారు. 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆమె చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైనది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు కైజర్ ఏ హింద్ స్వర్ణ పథకాన్ని బహుకరించింది. 1928లో ఆమెను భారతీయ జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సభ్యురాలిగా తీసుకున్నారు. గాంధీజీతో కలిసి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1947 మార్చిలో ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్లో స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఆమె కొన్నేళ్లు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా కూడా పనిచేశారు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, పర్షియన్ భాషలలో సరోజిని నాయుడు దిట్ట. 1949 మార్చి 22వ తేదీన అలహాబాద్లోని సరోజిని నాయుడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణానంతరం గోల్డెన్ థ్రెషోల్డ్ భవనాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఆమె వారసురాలు పద్మజా నాయుడు బహూకరించారు. 1975 నవంబర్ 17వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. The great democratic ideals that came in the wake of the Arab traders to India, all those influenced the introspective philosophy, and by learning from us, taught us great ideals of brotherhood. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోజుకో మోసం, పూటకో అబద్ధం అనే విధంగా రాష్ట్రంలో వైసీపీ పాలన. అందరికీ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన నారా లోకేష్. విద్యపై చేస్తున్నది ఖర్చు కాదు, భవిష్యత్తు తరాల పురోగతికి పెట్టిన పెట్టుబడి. విద్యాభివృద్ధికి 73,000 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. అఖిల విద్యా వరదాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సరస్వతీదేవి. రేపు వసంత పంచమి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.